రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతుందో కళ్ళారా ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోని రైతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు లేక సరైన ఎరువులు సకాలంలో వేయకపోవడం వల్ల వాళ్ళ దిగుబడి కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఎంతో నష్టపోతున్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర కాలం అయింది వచ్చి, వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో రైతుకి అన్నదాత సుఖీభవ అన్నది ఒక సంవత్సరం పూర్తిగా ఎక్కొట్టేశారు 20,000. మరి ఈసారి ఇచ్చారంటే అరాకొర ఇచ్చారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే ఎరువుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎరువులు కూడా బ్లాక్లో అమ్మేసి మరి దాన్ని కూడా 270 రూపాయలు ఉండాల్సింది వాళ్ళు 400, 650కి సుమారు 400 దాకా రైతు నష్టపోతున్నాడు. ఈరోజు వర్షాకాలం వల్ల ఎంతోమంది రైతులు పంట నష్టమైతే వాళ్ళకి కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా వాళ్ళకి ఎక్కడ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి రైతు భరోసా సెంటర్స్ పెట్టి నాణ్యమైన విత్తనాలు మనం అన్ని టెస్ట్ చేసి ఇచ్చి ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో ఒక బస్తా కొరత ఉన్నదన్నది ఎక్కడా లేదు. కానీ సంవత్సరంన్నర అయ్యింది, ఈ రోజుకి కూడా వాళ్ళు ఇస్తున్నాము అంటే ఎలా ఇస్తున్నారు? టీడీపీ నాయకుల ఇంటి దగ్గరే ఆ బస్తాలు దిగుతున్నాయి. వాళ్ళు ఎవరికి స్లిప్పులు ఇస్తున్నారు, ఎవరికి వేస్తారో నాకు అర్థం కావట్లేదు. రైతు అన్నవాడు పంట పండిస్తున్నాడు అంటే ఆడేవి కులానికి, మతానికి, పార్టీకి చూడట్లేదు. ఆడు పండించిన పంట అందరూ తింటున్నారు. మరి అలాంటి రైతుకి పార్టీ చూసి వాళ్ళు కూపన్లు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం ఏంటి ఎరువులు? ఇది చాలా అన్యాయం. దీన్ని ఎన్ని మార్లు మనం కంప్లైంట్ చేశాము, ఎన్ని చేసినప్పటికీ కూడా ఇది ఏకపక్షంగా టీడీపీ నాయకులు ఒకే ధోరణితో వెళ్తూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రైతుల కోసం మేము ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి నాయకుల ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నాకి వెళ్తుంటే దాన్ని కూడా అడ్డగించి ఇవాళ హౌస్ అరెస్ట్ చేసి మాకు వెళ్ళనీయకుండా చేస్తున్నారు. అయితే మేము